పచ్చని అడవుల్లో జలపాతాల సవ్వడి కనువిందు చేస్తున్న కుంటాల అందాలు, ఉరకలేస్తున్న ఉల్లిపిట్ట, ఆకట్టుకుంటున్న బాహుబలి జలపాతం, గుబాళిస్తున్న గుండాల అందాలు, మిరుమిట్లు గొలుపుతున్న మిట్ట జలపాతం. అబ్బా ఒకటేమిటి, ఏ జలపాతం చూసినా మనసు తనువు ఓ ప్రశాంతకరమైన వాతావరణంలోకి జారుకుంటూ ఉంటాయి. దట్టమైన అడవులకు నెలవైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జలపాతాల సందడిపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం కుంటాల. వానాకాలం వచ్చిందంటే చాలు వందల మీటర్ల పైనుంచి జాలువారే జలసవ్వడలు చెవులకు ఇంపుగా మధురమైన సంగీతం వలె ఓలలాడిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తుంది. నేరడిగొండ మండలం కుంటాల శివారులో ఉన్న ఈ జలపాతం ఎత్తైన సహ్యాద్రి పర్వత శ్రేణి మధ్య పచ్చని అడవులను కౌగులించుకుని ప్రయాణం సాగిస్తుంది. చుట్టూ ప్రకృతి అందాల మధ్య ప్రయాణిస్తూ జలపాతం వీక్షిస్తూ ఉంటే మధురమైన అనుభూతిని పొందక మానరు. నేరడిగొండలోని 44వ నెంబర్ జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం వెళ్లే దారిలో పచ్చని పంట చేన్లు, కొద్ది దూరం వెళ్లగానే అందమైన అటవీ ప్రాంతం, ఎత్తైన టేకు చెట్లు హాయినిస్తాయి, ఆహ్లాదాన్ని పంచుతాయి. జలపాతం వద్దకు చేరుకున్నాక మెట్లు దిగితే గాని అందాలను వీక్షించలేం. వాహనాల పార్కింగ్ పాయింట్ నుంచి దాదాపు 400 పైచలకు మెట్లు దిగి పైనుంచి జాలువారే అందాలను చూసే అవకాశం ఉంటుంది. మధ్యలో వ్యూ పాయింట్ సైతం ఉంది. జలపాత సుందర దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక బౌద్ధ్ మండలం పొచ్చర జలపాతం జాతీయ రహదారికి కొద్ది దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు ఈ 2 జలపాతాలను వీక్షించడం చాలా సులభమైన పని. ఇక జలపాతాల అందాలంటారా, అవి మాటల కందని అనుభూతిని మిగులుస్తాయి. ఈ వాటర్ ఫాల్స్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే సీనియర్ సిటిజన్లకి ఎక్కడానికి కానీ దిగడానికి కానీ చాలా ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ త్వరగా చొరవ తీసుకొని ఒకటి రూపే లాంటివి చేస్తే సీనియర్ సిటిజన్లకు కానీ ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కుమ్రం భీం జిల్లా తిర్యాని మండలంలోని ఉల్లిపిట్ట జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతంలోకి భారీగా వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. కొండలపై నుంచి ఉరకలెత్తుతూ జాలువారుతున్న నీటితో ఉల్లిపిట్ట జలపాతం అందంగా కనిపిస్తోంది. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ జలపాతానికి చేరుకోవాలంటే జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ నుంచి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాస్త జాగ్రత్త తీసుకుంటే చాలు, ఆనందం రెట్టింపు కావడం ఖాయం. పైనుంచి పడే జలధారల కింద తెగ సందడి చేస్తున్నారు పర్యాటకులు. ఇక ఇదే మండలంలోని చింతల మాదర, దీన్నే పంగిడి మాదర జలపాతం అంటారు. పరవళ్లు తొక్కుతూ నూతన జలకళను సంతరించుకుంది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి ఉద్ధృతంగా జలవారే ఈ జలపాతం భారీ వర్షాల కారణంగా సుందరమైన రూపంతో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చుట్టూ పచ్చని అడవి నడుమ రాతిగుట్టల మధ్య సాగే ఈ జలపాత ప్రవాహం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఈ జలపాతానికి చేరుకోవాలంటే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 27 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. తిర్యాని మండల కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దట్టమైన అడవులు, కొండకోనల మధ్య వెలిసిన గుండాల బాహుబలి జలపాతం వర్షాకాలంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదే జిల్లాలోని లింగపూర్ మండలంలో మిట్టే జలపాతం ఉంది. మొత్తం 7 జలపాతాలు ఉంటాయి. దీన్ని సప్తగుండాల జలపాతం అని కూడా పిలుస్తారు. ఒకే చోట పక్కపక్కన 4 జలపాతాలుంటాయి. ఈ జలపాతం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. సుమారు 100 నుంచి 150 అడుగులు ఎత్తైన కొండల నుంచి జాలువారే గుండాల జలపాతం జలధారలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. చుట్టూ పచ్చటి ప్రకృతి, ఆకాశం నుంచి నేరుగా అమృతధారలు కురుస్తున్నట్లుండే ఈ దృశ్యాలను తిలకించేందుకు, అలాగే తమ కెమెరాల్లో బంధించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఈ జలపాతం చేరుకోవాలంటే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తిర్యాని మండల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండాలను చూడాలంటే 6 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సిందే. కొంత శ్రమ పడితేనే ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంత వండర్ఫుల్గా ఉంటాయని మాత్రం మేము లైఫ్లో అనుకోలేదు. జస్ట్ చాలా చిన్న పేరు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇంత వైబ్ ఉంది, అలాగే ఇంత నేచర్, ఇంత అట్మాస్ఫియర్, అలాగే ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా శివలింగం అనేది దాని విషయంలో కూడా మేము కొంచెం పీస్ఫుల్ అయ్యాం.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో బుగ్గ జలపాతం ఒకటి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాంకిడి మండల కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాహన సౌకర్యం ఉన్న చివరి ప్రాంతం నుంచి జలపాతం వరకు దాదాపు 2 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లవలసి ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అడవి మధ్యలో నడక సాగిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇది అద్భుతమైన ప్రదేశం. వారాంతాల్లో, వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రకృతి సోయగాల మధురానుభూతిని ఆస్వాదించాలంటే కాస్త చెమటలు చిందించాల్సి ఉంటుంది. కొన్ని జలపాతాల వద్దకు వెళ్లాలంటే కాలినడకే దిక్కు. పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తే జలపాతాల అందాల వీక్షణ మరింత సులువవుతుంది. ఇదిలా ఉంటే ఎంతో కష్టపడి జలపాత అందాలు వీక్షిస్తే మీ కష్టమంతా మటుమాయమైపోవడం ఖాయం. కానీ అందాలను వీక్షించే సమయంలో ఏమాత్రం ఏమరపాటు, నిర్లక్ష్యం, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం సైతం లేకపోలేదు. సో బీ కేర్ఫుల్.